గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. వసంతోత్సవంలో సీతారాముల సుందర సోయగం, గజవాహన సేవలో శ్రీ రామయ్య తండ్రి అభయ ప్రదానం. పుష్పార్చనలో వరంగల్ శ్రీ భద్రకాళీదేవి దివ్య వైభవం, అమ్మలగన్న అమ్మకు వసంత నవరాత్రి ఉత్సవం. భద్రాద్రి రామయ్య కళ్యాణోత్సవానికి కోటి కోటి తలంబరాలు, భక్తి శ్రద్ధలతో సమర్పించిన కోరుకొండ భక్తులు. చిత్తూరు వీరాంజనేయ స్వామి సన్నిధిలో వసంత నవరాత్రి శోభ, శ్రీ వెంకటేశ్వరుడిగా రామచంద్రమూర్తి అభయ ప్రదానం. వసంతోత్సవ పరిమళ జల్లుల్లో శ్రీ సీతారాముల దివ్య సోయగం భక్తులను మంత్రముగ్ధుల్ని చేసింది. శోభాయమానంగా జరిగిన ఈ ఆహ్లాదభరిత ఆధ్యాత్మికోత్సవంలో పాల్గొని తిరునగరి వాసులు తన్మయులయ్యారు. తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో టీటీడీ ఆధ్వర్యంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఆగమోక్తంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా ఆదివారం వసంతోత్సవం, గజవాహన సేవలు అద్భుతంగా జరిగాయి. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి సన్నిధిలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో మార్చి 17వ తేదీ నుండి 25వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం సాయం సంధ్యా సమయాన సీతారాములకు వసంతోత్సవాన్ని ఆహ్లాదభరితంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలోని కళ్యాణోత్సవ మండపంలో శ్రీ సీతారామ లక్ష్మణుల ఉత్సవ మూర్తులను పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలు, పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించి తిరుచిపై వేంచేపు చేశారు. అనంతరం అర్చకులు కలశ స్థాపన, పుణ్యహవాచనం, కలశ పూజ, విశ్వక్సేన ఆరాధన, సంకల్ప పూజలు నిర్వహించి ఉత్సవమూర్తులకు సంప్రదాయ శోభితంగా చందన సమర్పణ చేసి మహామంగళ హారతులను అందజేశారు. జయ జయ రామ సమర విజయ రామ, భయహర నిజ భక్త పారీణ రామ. జయ జయ రామ సమర విజయ రామ, భయహర నిజ భక్త పారీణ రామ. జయ జయ రామ సమర విజయ రామ. అనంతరం సీతారాముల తిరువీధి ఉత్సవం కోలాహలంగా జరిగింది. సర్వశోభితులైన శ్రీ సీతారామ లక్ష్మణుల ఉత్సవ మూర్తులను అర్చకులు తిరుచుపై వేంచేపు చేసి మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ ఆలయ మాడవీధులలో ఊరేగించారు. అర్చకులు భక్తులపై వసంతాలను ప్రోక్షణ చేశారు. ఆధ్యాత్మిక పరవశంతో భక్తులు ఆదర్శ దంపతులైన సీతారాములను సేవించి పులకితులయ్యారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీఓ నాగరత్నం, అర్చకులు నందకుమార్ దీక్షితులు తదితరులు పాల్గొన్నారు. రామచంద్రుడితడు రఘువీరుడు, రామచంద్రుడితడు రఘువీరుడు,
కామిత ఫలములీయగలిగే నిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు. కామిత ఫలములీయగలిగే నిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు. గౌతము భార్యా పాలిటి కామధేనువితడు. ఘాతల కౌశికు పాలి కల్పవృక్షము. గౌతము భార్యా పాలిటి కామధేనువితడు. ఘాతల కౌశికు పాలి కల్పవృక్షము. సీతాదేవి పాలిటి చింతామణి ఇతడు. ఇక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం రాత్రి శ్రీ కోదండరామస్వామి వారికి గజవాహన సేవ ఘనంగా జరిగింది. సర్వాభరణ శోభితులైన శ్రీరామచంద్రమూర్తిని అర్చకులు గజవాహనంపై కొలువు తీర్చి ప్రత్యేక పూజలతో నివేదన మంగళహారతులను సమర్పించారు. అనంతరం స్వామివారి గజవాహన సేవ ఎంతో వేడుకగా జరిగింది. మేళతాళాలు, కోలాటాలు, భక్తుల జయ జయ శ్రీరామ నామస్మరణలు, కళాత్మక సాంస్కృతిక ప్రదర్శనల నడుమ తిరుపతి పొర వీధులలో శ్రీ కోదండరామస్వామి వారు గజవాహనంపై ఊరేగుతూ తిరునగరి వాసుల కర్పూర నీరాజనాలు అందుకుని ఆశీర్వదించారు. రాతిబతిమసేసిన రామచంద్ర నీ చేతిలో నిదాన నింతే శ్రీరామచంద్ర. రాతిబతిమసేసిన రామచంద్ర నీ చేతిలో నిదాన నింతే శ్రీరామచంద్ర. టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకానికి 1 కోటి రూపాయలను దాతలు విరాళంగా సమర్పించారు. ఈ మేరకు చెన్నైకి చెందిన సుబ్బారావు అప్పరల్స్ మేనేజింగ్ డైరెక్టర్ రాజా సుబ్బారావు ఆదివారం ఉదయం తిరుపతిలోని అదనపు ఈవో బంగ్లాలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి విరాళంకు సంబంధించిన డీడీని అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ పాలక మండలి సభ్యులు జి భానుప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. అమ్మలగన్న అమ్మ వరంగల్ శ్రీ భద్రకాళీదేవి సన్నిధిలో వసంత నవరాత్రి ఉత్సవాలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ భద్రకాళీదేవికి పుష్పార్చన కన్నుల పండుగగా జరిగింది. ఏటా చైత్రమాసంలో ఉగాది పర్వదినం అనంతరం పాడ్యమి మొదలు నవమి వరకు వసంత నవరాత్రి ఉత్సవాలను జరపడం ఆనవాయితీ. ఈ సందర్భంగా వరాలను ప్రసాదించే వరాల దేవత శ్రీ భద్రకాళీదేవి దివ్యమంగళ మూర్తిని శోభాయమానంగా అలంకరించి అర్చనలను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రోచ్చారణల నడుమ భక్తుల సమక్షంలో
చల్లని తల్లి శ్రీ భద్రకాళీదేవికి గులాబీ పూలతో మహాపుష్పార్చన సేవ మనోహరంగా జరిగింది. శ్రీ సీతారాముల కళ్యాణం జగత్ కళ్యాణం. ఆ కళ్యాణంలో భాగస్వాములు అవడమంటే సాక్షాత్తు సీతమ్మ తల్లి శ్రీరామచంద్రుల వారి దివ్యాశీస్సులు మెండుగా పొందడమే. ఈ కోవలోకే వస్తారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోరుకొండకు చెందిన భక్తులు. శ్రీరామనవమి ఉత్సవాలలో భాగంగా ఎంతో వైభవపేతంగా జరిగే భద్రాద్రి రామయ్య కళ్యాణోత్సవానికి ఈ భక్తులు కోటి గోటి తలంబ్రాలను సమర్పించారు. వీరు ఈ మహాక్రతువును ఓ మహాయజ్ఞంలో నిర్వహిస్తూ 15 సంవత్సరాల నుండి భద్రాద్రి రామయ్యకు కోటి గోటి తలంబ్రాలను సమర్పించారు. ఒడ్లు ఒలుపు రాముని పిలుపుగా భావించిన ఈ భక్త బృందం ప్రత్యేకంగా వరి పంటను పండించి పంట చేతికి రాగానే 4 నెలల పాటు ఎంతో నియమ నిష్టలతో వరి ధాన్యాన్ని గోటితో ఒలిచి తలంబ్రాలకు సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో 100 మంది భక్తుల బృందం సభ్యులు అప్పారావు నేతృత్వంలో ముందుగా తలంబ్రాలతో గిరి ప్రదక్షిణ చేశారు. అనంతరం రామనామం స్మరిస్తూ కోటి గోటి తలంబ్రాలను భద్రాచలం రామయ్య సన్నిధికి తీసుకువచ్చి ఆలయ ఈవో దామోదరంకు అందజేశారు. వీటిని ఈ నెల 27న జరగబోవు శ్రీ సీతారాముల కళ్యాణంలో వినియోగించనున్నట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. చిత్తూరు గిరింపేటలో నెలవైన శ్రీ వీరాంజనేయ స్వామివారి ఆలయంలో వసంత నవరాత్రి ఉత్సవాలు సంప్రదాయబద్ధంగా కొనసాగుతున్నాయి. ఏటా ఉగాది అనంతరం చైత్ర పాడ్యమి మొదలు నవమి వరకు నిర్వహించే ఈ విశేష ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీ వీరాంజనేయ స్వామివారికి సింధూర పూజలు జరిపారు. అనంతరం సీతారామ లక్ష్మణులకు ఆలయ ప్రదక్షిణగా ప్రాకారోత్సవాలు నిర్వహించారు. ఆపై వసంత నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీరామచంద్రమూర్తి ఉత్సవమూర్తిని శ్రీ వెంకటేశ్వర స్వామి అలంకరణలో దివ్యంగా ఆలయ ప్రాంగణంలో వెంచేపు చేసి విశేషంగా ఆరాధనలు జరిపారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని గ్రామదేవత శ్రీ బలుసులమ్మ తల్లి సన్నిధిలో జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఇందులో భాగంగా కుంభాభిషేక మహోత్సవాలు భక్తజన సంద్రంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా పరిసర ప్రాంతాల నుండి విశేష సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి గ్రామ వీధులలో జ్యోతుల ఉత్సవం కోలాహలంగా జరిగింది. భక్తులు సంప్రదాయబద్ధంగా జ్యోతులను తీసుకుని ఊరేగింపులో పాల్గొని అమ్మవారి ఆశీస్సులను మెండుగా పొందారు. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో చైత్ర మాసోత్సవాలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. మాస పూజల్లో భాగంగా జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ వాయులింగేశ్వరుల దివ్య ప్రాంగణంలో శ్రీ శనీశ్వర అభిషేకం మంగళకరంగా జరిగింది. శ్రీ శనీశ్వర స్వామివారి సన్నిధి వద్ద అర్చకులు గణపతి ఆరాధన, కలశారాధన జరిపారు. ఆపై మహాసంకల్పపూర్వకంగా స్వామివారికి పలు రకాల ద్రవ్యాలతో అభిషేకం, నల్ల నువ్వుల నూనెతో తైలాభిషేకాలను జరిపారు. అనంతరం స్వామివారిని సర్వాలంకార శోభితంగా నూతన వస్త్రం, చక్కని పూమాలలతో అలంకరించి నైవేద్యాలు, నీరాజన సమర్పణ గావించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో శ్రీ శనీశ్వరుడి అభిషేకాది ఆరాధనలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలోని శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో చైత్రమాసం ఆదివారం పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రత్యక్ష దైవం శ్రీ సూర్యనారాయణ స్వామివారికి అర్చకులు సంకల్ప పూజలతో తొలుత సకల షోడశోపచార కైంకర్యాలను ఆగమోక్తంగా పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ సూర్య అష్టోత్తరాల పఠనం, ఆదిత్య హృదయం పారాయణంతో స్వామివారికి అర్చకులు పంచామృత అభిషేకాలను మంగళకరంగా నిర్వహించారు. ఆపై స్వామివారిని అలంకరించి అర్చనాది కైంకర్యాలతో సేవించి హారతులు అందజేశారు. ఇప్పుడొక చిన్న విరామం.
వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ఉమ్మడి కర్నూలు జిల్లా టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం మన్నెగుంట గ్రామంలోని శ్రీ సుంకల పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో సకల దేవతా స్వరూపమైన గోమాతకు పూజలు ప్రత్యేకంగా జరిగాయి. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో లోక కళ్యాణార్థం నిర్వహించిన ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమాల ముగింపు సందర్భంగా ఆలయ ప్రాంగణంలో గోపూజ, సామూహిక కుంకుమ పూజలను నిర్వహించారు. ముందుగా ఆలయ ఆవరణలో సకల దేవతా స్వరూపమైన గోమాతను పసుపు, కుంకుమ, పూలు, నూతన వస్త్రంతో అలంకరించారు. అనంతరం సంకల్పపూర్వకంగా గోమాతకు భక్తులు పూజలు నిర్వహించి ప్రదక్షిణ నమస్కారాలతో సేవించారు. ఆపై ఆలయ ప్రాంగణంలో జరిగిన సామూహిక కుంకుమ పూజలలో భక్తులు శ్రద్ధాభక్తులతో పాల్గొన్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అన్నవరం అనంతలక్ష్మి సమేత శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి వారి దేవాలయం ఉత్సవ వైభవంతో కడకలాడుతోంది. కాకినాడ జిల్లాలో నెలవైన అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి వారి ఆలయంలో శ్రీ సత్యదేవుని కళ్యాణోత్సవం, ఉపాలయంలో వేంచేసిన శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవాలను వేడుకగా నిర్వహించనున్నారు. మార్చి 27వ తేదీ శ్రీరామనవమి పర్వదినం నాడు క్షేత్ర పాలకులు శ్రీరామచంద్రమూర్తికి కళ్యాణోత్సవం జరుగుతుంది. అలాగే ఏప్రిల్ 27వ తేదీ అనంతలక్ష్మి సమేత శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి వారికి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. ఈ నేపథ్యంలో మార్చి 26వ తేదీ నుండి ఏప్రిల్ 26వ తేదీ వరకు ఆలయంలో జరగనున్న వార్షిక తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో స్వామివార్ల కళ్యాణ మహోత్సవాలకు శ్రీకారం చుడుతూ అర్చకులు భక్తుల సమక్షంలో పందిరాట మహోత్సవాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయపల్లిలోని శ్రీ కోటిలింగేశ్వర దత్త దేవాలయంలో స్వామివారికి భస్మాభిషేకం వేదోక్తంగా జరిగింది. చైత్రమాస పూజల్లో భాగంగా ముందుగా అర్చకులు భక్తుల చేత స్వామివారి సన్నిధిలో సంకల్ప పూజలను పూర్తి చేయించారు. అనంతరం శ్రీ కోటిలింగేశ్వరునికి పవిత్ర జలాలు, పంచామృతాలు, ఫలరసాలు, పసుపు, విభూది, చందనాది సుగంధ ద్రవ్యాలతో చూడచక్కగా అభిషేక సేవ జరిగింది. ఆపై విశేషంగా మంగళధ్వనులు, వేదమంత్రోచ్చారణల నడుమ పరమశివునికి ఎంతో ప్రీతికరమైన భస్మంతో భస్మాభిషేకాన్ని నిర్వహించి హారతులు సమర్పించారు. తిరుపతి జిల్లా నాగలాపురంలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న వేదవల్లి సమేత శ్రీ వేదనారాయణ మహావిష్ణువు ఆలయం ఉత్సవ సౌగంధాలను వెదజల్లుతోంది. చైత్రమాసాన్ని పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేకంగా పూజాధికారులు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీ వేదనారాయణ స్వామి వారికి గరుడ వాహన సేవ నేత్రపర్వంగా జరిగింది. ఆలయంలో మత్స్య జయంతి ఉత్సవాలను టీటీడీ ఘనంగా నిర్వహిస్తోంది. ఉత్సవాల్లో భాగంగా శ్రీ వేదనారాయణ స్వామి వారి ఉత్సవమూర్తిని పట్టు వస్త్రాలు, స్వర్ణాభరణాలతో శ్రీ మహావిష్ణువుగా అలంకరించి ప్రియ భక్తుడైన గరుత్మంతుడిపై ఆశీనులను గావించారు. ప్రత్యేక పూజలతో సేవించి హారతులు అందజేశారు. ఆపై భక్తుల గోవిందనామస్మరణలు, కళా ప్రదర్శనల నడుమ నాగలాపురం ఆలయ వీధులలో శ్రీ వేదనారాయణ స్వామి వారికి గరుడ సేవ మంగళకరంగా జరిగింది.
కడప జిల్లా దేవుని కడపలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో చైత్రమాస పూజలు విశేషంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా సాయం సంధ్యా సమయంలో శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవమూర్తులను సర్వశోభిత అలంకరణలతో తిరుచి వాహనంపై దివ్యంగా కొలువు తీర్చారు. అనంతరం అర్చకులు స్వామి అమ్మవార్లకు ఆరాధనలు పూర్తి చేసి హారతులు సమర్పించారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ దేవుని కడప ఆలయ వీధులలో స్వామి అమ్మవార్లకు తిరువీధి సేవ నయనానందకరంగా సాగింది. శ్రీ వెంకటేశుడు శ్రీపతియునితడే శ్రీ వెంకటేశుడు శ్రీపతియునితడే శ్రీ వెంకటేశుడు శ్రీపతియునితడే పావనపు వైకుంఠపతియును ఇతడే శ్రీ వెంకటేశుడు శ్రీపతియునితడే పావనపు వైకుంఠపతియును ఇతడే శ్రీ వెంకటేశుడు శ్రీపతియునితడే. భాగవతములో చెప్పే బలరాము తీర్థయాత్ర నాగమోక్తమైన దైవమాతడితడే భాగవతములో చెప్పే బలరాము తీర్థయాత్ర నాగమోక్తమైన దైవమాతడితడే. తిరుపతి జిల్లాలోని టీటీడీ అనుబంధ ఆలయమైన నారాయణవనం ఉత్సవ కాంతుల్లో దివ్యంగా మెరిసింది. నారాయణవనం పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి ఊంజల సేవ కమనీయంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుని ఉత్సవమూర్తులను సర్వాభరణ భూషితంగా అలంకరించి ఊయలపై ఆశీనులను చేశారు. అనంతరం అర్చకులు సకల ఉపచార కైంకర్యాలను ఆగమోక్తంగా పూర్తి చేసి హారతులు అందజేశారు. ఆపై వేదపారాయణం, కళాకారుల భక్తి సంకీర్తనం, నాదస్వర కచేరీల నడుమ అర్చకులు స్వామి అమ్మవార్లకు ఊంజల సేవను రమణీయంగా నిర్వహించి ఆనంద కర్పూర హారతులు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడికి తిరుచి సేవ జరిగింది. ప్రకాశం జిల్లా ఒంగోలు నగరం జయ జయ శ్రీ లక్ష్మీ నరసింహ నామస్మరణలతో మారుమ్రోగింది. నగరంలోని సీతారామపురం శర్మ కాలేజ్ మైదానంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి కళ్యాణ మహోత్సవం భక్తి ప్రధానంగా జరిగింది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని, శ్రీ రాజ్యలక్ష్మీదేవిని విశేష అలంకార శోభితంగా కొలువు తీర్చిన అర్చకులు భక్తుల చేత సామూహికంగా నరసింహ వ్రతాన్ని ఆచరింపచేశారు. ఆపై స్వామి అమ్మవార్లకు వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ కనుల పండుగగా కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. వందలాదిగా విచ్చేసిన భక్తజనం భక్తి పరవశంతో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణం తిలకించి తరించారు. జయ జయ నృసింహ సర్వేశ జయ జయ నృసింహ సర్వేశ భయహర వీర ప్రహ్లాద వరద భయహర వీర ప్రహ్లాద వరద జయ జయ నృసింహ సర్వేశ. మిహిర శశి నయన మృగన రవేశ బహిరంతస్థల పరిపూర్ణ
మిహిరసి నయన మృగ నరవేష బహిరంతస్థల పరిపూర్ణ అహినాయక సింహాసన రాజిత బహుళ గుణగణ ప్రహ్లాద వరద. నంద్యాల పట్టణంలోని సంజీవ్ నగర్లో నెలవైన శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో వసంత నవరాత్రి ఉత్సవాలు మంగళకరంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఉపాలయంలో వేంచేసిన శ్రీ భక్తాంజనేయ స్వామి వారికి విశేషంగా ఆరాధనలు నిర్వహించారు. అనంతరం ఆంజనేయ స్వామి వారికి ఆలయ ప్రాంగణంలో పల్లకి ఉత్సవం భక్తిరసభరితంగా జరిగింది. ఆపై స్వామి అమ్మవార్లకు ఆలయ ప్రాంగణంలో ఊంజల సేవ నేత్రపర్వంగా జరిగింది. భక్తులు భక్తి పరపతులతో వసంత నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొని శ్రీరామచంద్రమూర్తి శ్రీ ఆంజనేయ స్వామి వార్ల అనుగ్రహానికి పాత్రులయ్యారు. రాముడీతడు లోకాభిరాముడీతడు, రాముడీతడు లోకాభిరాముడీతడు, కామించిన విభీషణు కాచిన వాడీతడు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.